యాక్షన్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం జనరేషన్స్గా దశాబ్దాలుగా పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ వ్యవస్థ దాన్ని నడిపే నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది చూసి, ప్రజలు నష్టపోవడం చూసి, ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు చూసామండి ఇలాంటివి. దాంట్లో భాగంగా ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో కష్ట నష్టాలు నేను చూసిన వాడిని. దాంట్లో ఏమేమి తప్పులు జరిగినాయి, లేదంటే ఎందుకు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాం, ప్రజలకు ఎందుకు సేవ చేయలేకపోయాం, వీటన్నిటి వల్ల నాకు దానికంటే ముందు నేను స్థాపించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫర్ సిపిఎఫ్ అనేది, నేను అది స్థాపించినప్పుడు నాకు చాలామంది రకరకాల వయసులు గల వాళ్ళు, డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి మహిళలు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ, వీళ్ళందరూ నేను కలవడం జరిగింది. కాకపోతే వీళ్ళెవరికి పొలిటికల్ అనుభవం లేదు, కానీ రాజకీయాల పట్ల సమాజానికి ఏదో చేయాలి, ఒక బలమైన పౌర సమాజం కావాలి. తప్పులు జరుగుతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ కానీ, రాజకీయ పార్టీలు కానీ, కొన్ని తప్పులు జరుగుతున్న, ప్రజలకు నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నప్పుడు, తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి లాలూచి పడకుండా ఒక సమస్యని ఉన్నట్టుగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. నేను అలాంటి వ్యక్తులందరూ నేను సిపిఎఫ్ స్థాపించినప్పుడు నేను చూశాను. తర్వాత మళ్ళీ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ ఎక్కడో స్టార్ట్ చేసినా కానీ ఎక్కడో దాన్ని సరైన విధానం ముందుకు తీసుకెళ్ళారు. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం కూడా ప్రజల హక్కులకి, వాళ్ళు కోరుకునే డిమాండ్స్ మనం న్యాయం చేయలేకుండా వాళ్ళని ఎంతసేపు ఒక స్వార్థపూరిత ఎజెండా ఉన్న వ్యక్తులే ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా బాధ కలిగించింది. దానికి అది ప్రజలకు నష్టం కలుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలదీయడానికి, దాన్ని ప్రశ్నించడానికి, దానికి ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి నేను జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. దాన్ని అప్పుడు పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం కానీ, బీజేపీ పార్టీ అలయన్స్ తోటి ముందుకెళ్ళడం కానీ జరిగింది. కాబట్టి వీటన్నిటికంటే ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ కోరుకుంటే చాలా బలమైన పౌర సమాజం కావాలి. బలమైన పౌర సమాజం కావాలంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం వచ్చే వ్యక్తులతో ముందుకు తీసుకెళ్తేనేమో అది కేవలం మళ్ళీ అందరిలాగే తయారవుతుంది. దీన్ని కొత్త రకంగా ఉన్నది. అలాంటి ఔత్సాహికులు చాలామంది ఉన్నారు. రాజకీయాలకు రావాలి, మేము ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం మేము పాటుగా మా వంతు కృషి చేయగలం చెప్పి మహిళల్లో కానీ, యువకుల్లో కానీ, యువతలో కానీ, పెద్దవాళ్ళలో, మేధావుల్లో, రకరకాల డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది నేను సిపిఎఫ్లో చేసిన అనుభవం దృష్ట్యా నేను జనసేన పార్టీకి ఇప్పుడు ఇలాంటి వ్యక్తులందరినీ, జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని, ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అలాంటి వాళ్ళందరూ నేను బయటికి రావడానికి నేను ఈ ప్లాట్ఫామ్ స్థాపించాను. మనం క్రియేట్ చేసింది ఈ ఔత్సాహికుల వేదిక. సో దానికి వచ్చిన స్పందన, ప్రతి జిల్లా నుంచి కొన్ని వేల మంది దాన్ని అప్లై చేయటం, దాన్ని ఇప్పుడు దాకా 9 జిల్లాల పైన అయినాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ ట్విన్ సిటీస్తో సహా. ఇప్పుడు మళ్ళీ జనసేన శిబిరాలు మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్లో జరగబోతున్నాయి. వీటి వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతసేపు రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ అంటే ఉన్న ఎమ్మెల్యేలు లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యక్తులకే అవకాశాలు ఉన్నాయి, కొత్త వాళ్ళకి రావట్లేదు, అంటే వాళ్ళ గొంతు వినిపించట్లేదు. అలాంటి వాళ్ళ ముందుకు రావాలంటే ఏం చేయాలని చాలా సంవత్సరాల ఆలోచన, దీన్ని ఎంత ప్రాక్టికల్గా తీసుకెళ్ళగలం, అక్కడ తీసుకెళ్తే ముందుకు వస్తారా లేదా అనేది వీటన్నిటిని ఆలోచించుకొని ఈ ఒక ఎక్స్పెరిమెంట్గా చేసి చూద్దాం. ఒక మ్యాక్సిమం దెబ్బతింటాం, ఒక రాకపోతే నష్టం, మనకి వచ్చే నష్టమే ఉండదు. కానీ జరిగితే మటుకు సమాజానికి, దేశానికి చాలా మంచిదని సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రజల నుంచి వచ్చిన మాకు అనూహ్యమైన స్పందన నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా అనిపించింది. దీంట్లో మేధావుల దగ్గర నుంచి మహిళలు రకరకాల సమస్యల మీద, కొంతమంది వక్తలుగా కానీ, కొంతమంది
డిబేట్స్ చేయడానికి కానీ వీళ్ళందరూ రకరకాల స్థాయిల్లో పనిచేయడానికి పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చిన విధానం నాకు చాలా ఆనందం కలిగించింది. ఉదాహరణకి మొన్న కాకినాడలో జరుగుతున్నప్పుడు ఈయన ఈలి శ్రీనివాస్ అని ఒక యాక్సిడెంట్లో కింద ఆల్మోస్ట్ ఈ రిబ్స్ కింద నుంచి ఆల్మోస్ట్ నడుము చచ్చిపడిపోయిందండి ఒక యాక్సిడెంట్లో జరిగి. కానీ ఆయన కూడా ఏంటంటే నా ఆఖరి కోరిక నేను ఈ పార్టీకి జనసేన పార్టీకి పనిచేసిన ఏదో ఒక విధంగా ప్రజా సమస్యల కోసం నేను పనిచేయాలి జనసేన పార్టీ ద్వారా. అలాంటి వ్యక్తి కూడా రావడం నాకు నిజంగా నా హృదయాన్ని కదిలించేసింది. అలాగే ఇక్కడ సత్యనారాయణ గారు కానీ అలాగే రామన్ సుబ్బారావు చాలామంది వ్యక్తులు దెబ్బలు తిన్నంటే ఒక్కొక్క యాక్సిడెంట్స్లో అంగవైకల్యం జరిగినా కానీ దాన్ని అధిగమించి సమాజానికి ప్రజలకి ఏదో ఉపయోగపడాలని వాళ్ళ తపన జనసేన పార్టీ ద్వారా వాళ్ళకి ముందుకు రావడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు నా మీద జనసేన పార్టీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకెంతో బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కొంచెం జాగ్రత్తగా బలంగా అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాం. నేను ఇప్పుడు కలిసిన వాళ్ళందరినీ నేను మీ అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఇంక్లూడింగ్ జంట నగరాల నుంచి వచ్చిన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చిన ప్రతి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్కరికి అలాగే తెలంగాణ నుంచి వచ్చిన అభ్యర్థులందరికీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మీరు నా మీద పార్టీ మీద జనసేన పార్టీ మీద పెట్టిన నమ్మకాన్ని మీకు మరింతగా నేను మీకు నిలబడి దీన్ని ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా నేను కలుస్తాను. కాకపోతే అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ లాగా అనుకొని దాన్ని డీటెయిల్స్ మీకు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసి దాన్ని తద్వారా దాన్ని ముందుకు వెళ్ళాలి, మనం ఎలా కలిసి పనిచేయాలి, ఎలాగా జనసేన పార్టీ భావజాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఒక బలమైన పౌర సమాజం ఈ దేశానికి చాలా అవసరం, మన 2 తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం. ప్రజల హక్కులు కాలు రాస్తున్నప్పుడు దెబ్బతింటున్నప్పుడు న్యాయం జరిగినప్పుడు మనందరం కలిసి ఒక బలమైన గొంతుగా అవ్వాలి. దానికి జనసేన తన వంతు కృషి తను చేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు జనసేన పార్టీ మీద మీరు పెట్టిన నమ్మకానికి మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ త్వరలోనే కలుసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.